ఎక్కడో మనకి ఆంధ్రప్రదేశ్లో హిందూపురం లాంటి చోట్ల లేకపోతే తెలంగాణలో హైదరాబాద్ లాంటి చోట్ల ట్యాంకర్ల దందా ఉంటుంది, ట్యాంకర్లకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనుకున్నా. కానీ ఢిల్లీలో దేశ రాజధానిలో కూడా ట్యాంకర్లతో నీళ్లు అమ్ముకునే పరిస్థితి, నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉందంటే విచిత్రమే. అందులో సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి కేజ్రీవాల్ హయాంలోనే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ప్రశ్నతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి సమస్య మీద ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ట్యాంకర్ మాఫియా కట్టడికి, నీటి వృధా నివారణకి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ట్యాంకర్ మాఫియాకు మీరు అడ్డుకట్ట వేయకపోతే చెప్పండి, చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తామని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బీరాలతో కూడిన సెలవుకాల ధర్మాసనం అడిపడింది. ట్యాంకర్లో రవాణా చేయగలిగినప్పుడు అదే నీటిని పైప్ లైన్ల ద్వారా ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారని చురకలు వేసింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి నదీ జలాలు విడుదలవుతున్నా కోర్టుకు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు, నగరానికి వస్తున్న నీళ్ళని ఏమవుతున్నాయి, నీటిని వృధా చేస్తున్నారని ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతుందనే అంశాలను వార్తా ఛానల్లో చూస్తున్నాం, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ఆ ప్రభుత్వం మీద ధర్మాసనం ధ్వజమెత్తింది. హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల నుంచి అదనపు నీటిని విడుదల చేయాలని కోర్టు కేజ్రీవాల్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం బుధవారం వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.